Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 25 is between two glamour teams of IPL, Mumbai Indians versus RCB. ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు జరిగినా కూడా ఆ క్లాష్కి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ మోస్ట్లీ బిల్డ్ యాజ్ క్లాష్ బిట్వీన్ కోహ్లీ వర్సెస్ రోహిత్. అయితే ఈసారి ఇద్దరు కూడా క్యాప్టెన్స్ కాదు, అయినా సరే ఫోకస్ వాళ్ళ మీద ఉంటుంది, స్క్వేర్లీ వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే రెండు టీమ్స్లో వాళ్ళే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. బట్ స్టిల్ హ్యావింగ్ సెడ్ దట్ ఫోకస్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీద కూడా ఉంటుంది. అతని మీద చాలా బూయింగ్ జరుగుతుంది గ్రౌండ్కి వెళ్ళినా. ముఖ్యంగా వాంఖేడేలో కూడా చూసాం మనం ఫస్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్లో అంత ఎఫెక్ట్ కనబడలేదు, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ సందర్భంగా బహుశా రోహిత్ అందరినీ కామ్ డౌన్ కామని చెప్పినందువల్ల మొత్తం మీద సెకండ్ మ్యాచ్ కాస్త ఆ ఇంటెన్సిటీ తగ్గింది. కానీ అతని పర్ఫార్మెన్స్ సంగతి ఏంటి? పర్ఫార్మెన్స్ కూడా ఏమాత్రం గొప్పగా లేదు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్గానే కాకుండా మనం వ్యూయింగ్ మ్యాచ్ ఇంపార్టెంట్ ఆల్రౌండర్ ఫర్ టీమిండియా. ఆ నేపథ్యంలో చూసుకుంటే అతని పర్ఫార్మెన్స్ విషయం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. బహుశా అతని కెప్టెన్సీ మీద రేగిన దుమారం అతని పర్సనల్ ఫామ్ని దెబ్బతీస్తుందో లేదో మనకు తెలియదు, కానీ డెఫినెట్లీ హీఈస్ గోయింగ్ త్రూ బ్యాడ్ ప్యాచ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆడిన 4 మ్యాచ్ల్లో 108 రన్స్ మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ 138 ఉంది, విచ్ ఈస్ నాట్ వెరీ గుడ్. ఇప్పుడు ఈ రోజులో మనం ముఖ్యంగా దోస్ హూ బ్యాట్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ వాళ్ళ స్ట్రైక్ రేట్ మనం 170, 180 ఉంటుంది తప్ప మనం పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని అతను స్ట్రైక్ రేట్ గొప్పగా లేదు, రన్స్ చేసింది లేదు. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే 4 మ్యాచ్లో 2 మ్యాచ్లో బౌలింగ్ చేశాడు. లాస్ట్ 2 మ్యాచెస్ అట్ హోమ్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన 2 మ్యాచ్లో కూడా హై స్కోరింగ్ మ్యాచెస్లో అక్కడ మరి తప్పుకున్నాడో అక్కడ రన్స్ ఇవ్వడం అవుతుందని చెప్పి ఒక్క ఓవర్ కూడా వేయలేదు. అడిగితే మ్యాచ్ తర్వాత అడిగినా కూడా నీకు ఏమైనా ఇంజరీ? నో ఐఎమ్ ఫిట్, అదర్స్ ఆర్ డూయింగ్, మై బాయ్స్ ఆర్ పర్ఫార్మింగ్, వై షుడ్ ఐ బౌల్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అతను. సో అతను ఒక్క ఓవర్ కూడా వేయలేదు. ఆ వేసిన 2 మ్యాచ్లో కలిపి ఒకే వికెట్ వచ్చింది. ఎకానమీ వాజ్ మోర్ దెన్ 10.85, ఆల్మోస్ట్ హీ వాజ్ గివింగ్ 11 runs per over. ఇది కొంచెం మనకు ఆందోళన కలిగిస్తున్న విషయం. వికెట్లు రావట్లేదు, బౌలింగ్ చేస్తే బౌలింగ్లో కూడా ఎఫెక్టివ్నెస్ కనబడలేదు. రన్స్ కూడా డ్రై అప్ అవుతున్నాయి. రన్స్ చేస్తున్నాడు, 20s 30s చేస్తున్నాడు, డిఫరెంట్ పొజిషన్. ఫస్ట్ మ్యాచ్లో అగేన్స్ట్ గుజరాత్ టైటన్స్ అతను నెంబర్ 7లో బ్యాటింగ్ చేశాడు. మళ్ళీ మొన్న రీసెంట్గా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్తో ఈ బ్యాటెడ్ నెంబర్ 4. ఇంకో మ్యాచ్లో 5లో, ఇంకో మ్యాచ్లో 6లో ఒక ఫిక్స్డ్ స్లాట్ కూడా లేకుండా ఆడుతున్నాడు. తర్వాత హీఈస్ నాట్ షోయింగ్ దట్ ఇంపాక్ట్. ఒక ఆల్రౌండర్ నుంచి ఒక ఇంపాక్ట్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది అతని నుంచి రావట్లేదు. సో అతని మీద కూడా ఫోకస్ ఉంటుంది. సో హార్దిక్ పాండ్యాని హేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, కానీ అతను మనకి ఇండియన్ టీంలో ఆ బ్యాలెన్స్ ప్రొవైడ్ చేస్తాడు. అతను ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా అతను చాలా ఇంపార్టెంట్ రోల్. సో వీ ఆల్ విష్ హిమ్ దట్ హీ షుడ్ బి బ్యాక్ ఇన్ ఫార్మ్. ముంబై ఇండియన్స్ కళ్ళతో కాకుండా మనం ఇండియన్ టీమ్ కళ్ళతో లెట్ us లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ అండ్ లెట్ us హోప్ దట్ హార్దిక్ పాండ్యా విల్ కమ్ టు ఫార్మ్ ఇన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే ముంబై వాంఖేడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. అక్కడ మనం ముంబై వాంఖేడే స్టేడియం అనగానే మనకి ఏం బిగ్ హీటింగ్ గుర్తుకొస్తుంది. చాలా పెద్ద స్కోర్లు వస్తాయి. 200 చేసినా దాన్ని చేస్ డౌన్ చేసే పరిస్థితి ఉంటుంది. లాస్ట్ టైం సేమ్ థింగ్ హ్యాపెండ్. ఆర్సీబీ ఇక్కడ ఆడిన లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ ఇయర్ ఐ థింక్ వాళ్ళు స్కోర్ ఆల్మోస్ట్ 200 చేశారు, దాన్ని ముంబై చేస్ డౌన్ చేసింది. సో అందుకని ఇక్కడ బిగ్ స్కోరింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ హార్దిక్ పాండ్యా షుడ్ స్కోర్ వెల్. సో ఈ రెండు టీమ్స్ మధ్య హోరాహోరీ పోరాటాలే చూసాం మనం గతంలో. మీకు ఓవరాల్ రికార్డ్ తీసుకుంటే అది ముంబైకి ఫేవర్గానే ఉంది. ఎందుకంటే ముంబై 18 times గెలిస్తే ఆర్సీబీ 14 times ఈ రెండు టీమ్స్ మధ్య ఉన్న క్లాష్లో. కానీ 2020 నుంచి చూస్తే 7 సార్లు ఈ రెండు టీమ్స్ తలపడి 2020 నుంచి, అంటే ప్రజెంట్ డికేడ్లో దాంట్లో 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది, 2 మాత్రమే ముంబై గెలిచింది. సో ఆఫ్ లేట్ ఆర్సీబీ ఈజ్ హ్యావింగ్ అన్ అప్పర్ హ్యాండ్ ఓవర్ ముంబై. కానీ వాంఖేడే స్టేడియంలో మాత్రం ముంబైకి ఒక బ్రహ్మాండం రికార్డు, ఓవరాల్గా వాళ్ళకి మంచి రికార్డు ఉంది. ప్లస్ ఈ టీంకి అగేన్స్ట్గా కూడా ఆర్సీబీ అగేన్స్ట్గా 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు ముంబై గెలిస్తే 3 మాత్రమే ఆర్సీబీ గెలిచింది. లాస్ట్ టైం ఆర్సీబీ వన్ అట్ వాంఖేడే ఎప్పుడంటే 2015, అంటే ఆల్మోస్ట్ 10 years కావస్తుంది, 9 ఏళ్ళు అయిపోయింది. గత 5 సార్లు, ఆ తర్వాత 5 సార్లు వరుసగా వాంఖేడేలో ముంబై ఇండియన్స్ గెలిచింది అగేన్స్ట్ ఆర్సీబీ. అది ఈ వెన్యూకి సంబంధించిన స్టాట్స్. మరి టీమ్స్లో ఏమైనా మార్పులు ఉంటాయా? టీమ్స్లో మార్పులు
మార్పులు పెద్దగా ఎందుకంటే ఆర్సీబీ సెలక్షన్ చాలా గమ్మత్తుగా ఉంది. మైపాల్ లోమ్రోడ్ బాగా ఆడుతున్నాడు. ఆడుతున్న కొద్దిమంది బ్యాట్స్మెన్లు అతనే కాస్త ఏదో ఆడుతున్నాడు. కానీ అతన్ని 11లో చోటు లేదు. లాస్ట్ మ్యాచ్లో సౌరవ్ చౌహాన్ అనే కొత్త ప్లేయర్కి అవకాశం ఇచ్చారు. గుజరాత్కి చెందిన ప్లేయర్ అతను, లెఫ్ట్ హ్యాండర్. కానీ అతను ఫస్ట్ మ్యాచ్లో బాగా మరి ఇంకొక ఛాన్స్ ఇస్తారు, బిగ్ హిట్టర్ అని చెప్పి అతని మీద చాలా ఎక్సైటెడ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. మనకు ఛాన్స్ ఇస్తారేమో, లేకపోతే లోమ్రోడ్ ఆడిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. బికాస్ దే ఆల్రెడీ లాస్ట్ 4 మ్యాచెస్ అవుట్ ఆఫ్ 5. చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నారు. 4 మ్యాచెస్ ఓడిపోయారు 5 మ్యాచ్లో. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఈ స్టేజ్లో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, అలా కాకుండా మొహమాట పడకుండా యూ ప్లే యువర్ బెస్ట్ పాసిబుల్ 11. నేనైతే విల్ స్టార్ట్ విత్ మైపాల్ లోమ్రోడ్. అవసరమైతే సౌరవ్ చౌహాన్ యూజ్ హిమ్ యాజ్ ఏ ఇంపాక్ట్స్ వైల్ బ్యాటింగ్. అలా చేస్తే అలాగే వైశాఖ్ విజయ్ కుమార్ వాళ్ళ బౌలింగ్లో అందరూ ఫెయిల్ అవుతున్నారు. బాగా ఒక మ్యాచ్లో వేసిన వైశాఖ్ విజయ్ కుమార్ని ఎందుకునో పక్కన పెట్టారు. సో అతను తీసుకొస్తారా అనేది కూడా చూడాలి. సో మార్పులు అయితే పెద్దగా కనబడట్లేదు. బట్ చూడండి, వాళ్ళ బ్యాటింగ్లో చూస్తే విరాట్ కోహ్లీ స్కోర్డ్ 316 రన్స్. ఆడిన 5 మ్యాచ్లు విరాట్ కోహ్లీ ఒక్కడే 316 రన్స్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు, టాప్లో ఉన్నాడు. తర్వాత బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ చేసింది ఎవరంటే వాళ్ళ కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసీ 109 చేశాడు. సో విరాట్ కోహ్లీకి అతనికి మధ్య 200 రన్స్ డిఫరెన్స్ ఉంది. మిగతా గ్రేట్ ప్లేయర్స్ లైక్ మ్యాక్స్వెల్ కానీ, గ్రీన్ కానీ, రజత్ పాటీదార్, రావత్ వీళ్ళెవ్వరు కూడా కనీసం 100 రన్స్ కూడా చేయలేదు. 100 ఈచ్ కూడా రాలేదు. 100 కూడా క్రాస్ కాదు. అంత ఎక్కువగా కోహ్లీ మీద డిపెండ్ అవుతున్నారు. కోహ్లీ తప్ప రన్స్ చేయట్లేదు ఆ టీంలో. సో వాళ్ళకి ఉన్న ప్రాబ్లం అది. మరి ఎవరు మార్పులు చేస్తారు. ముంబైలో ఒక్క మార్పు వీ మైట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే నబీ బాగా చేయలేదు లాస్ట్ టైం అని కాదు, కానీ కుమార్ కార్తికేయకి ఇక్కడ వీళ్ళకి అగేన్స్ట్ మంచి రికార్డు. దే ప్లేడ్ వాంఖడే ఆర్సీబీతో ఆడి చెప్పి మ్యాచ్ 4 వికెట్లు తీశాడు. సో అండ్ ఆఫ్ స్పిన్నర్ కంటే కూడా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయితే బెటర్గా ఉంటుంది అగేన్స్ట్ ఆర్సీబీ టీం కూడా ఇండియన్ టీం లాగే వాళ్ళకి ఎక్కువగా రైట్ హ్యాండర్సే ఉంటారు టాప్ ఆర్డర్లో. అందుకని ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తీసుకొస్తారు కుమార్ కార్తికేయని. షామ్స్ మలానీ ఈజ్ అనదర్ ఆప్షన్ ఫర్ దెమ్. సో మహమ్మద్ నబీ ప్లేస్లో ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తీసుకురావచ్చని అనుకుంటున్నాం. మిగతా అంతా సేమ్ ఉండే అవకాశం ఉంది. కుమార్ షెపార్డ్ హెస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సో అతను హీ విల్ బి ద ఫినిషర్ అలాంగ్ విత్ టిమ్ డేవిడ్. మరి వాళ్ళకంటే ముందు హార్దిక్ పాండ్యా 4లోను 5లోను ఆడే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ కూడా నేను ఒక చాలా స్పెషల్ ప్రాక్టీస్, నన్ను ఒక స్పెషల్ సూర్యకుమార్ యాదవ్ చూసే అవకాశం ఉందని చెప్పి కూడా అతను ఒక వీడియో రిలీజ్ చేయడం చూసాం మనం. నాకు ఈ 3 నెలలు చాలా బోరింగ్గా గడిచినాయి. 3 రకాల డిఫరెంట్ ఇంజరీస్, యాంకిల్ ఇంజరీ, నీ ఇంజరీ, స్పోర్ట్స్ హెర్నియా, 3 రకాల ఇబ్బందులతో బాధపడ్డాను నేను. వాటిని తేరుకుని తర్వాత నేను కొత్త గేమ్లో కొత్తదనం ఏదో డెవలప్ చేశానని చెప్తున్నాడు. చూడాలి. లాస్ట్ టైం కూడా ఈ 2 టీమ్స్ ముంబైలో ఆడినప్పుడు సూర్యకుమార్ వాజ్ ది హీరో అండ్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ రికార్డ్, ఫెంటాస్టిక్ రికార్డ్ ఎట్ వాంఖడే స్టేడియం. సో వాచ్ అవుట్ ఫర్ సూర్య. లాస్ట్ మ్యాచ్లో తన కమ్బ్యాక్లో హీ గాట్ అవుట్ ఫర్ ఎ డక్. కానీ దిస్ టైమ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్ ఫ్రమ్ దిస్ మ్యాన్ సూర్యకుమార్ యాదవ్. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్చే ఉంటుంది, చెప్పేదే ఉంది. ముంబైలో ఫుల్ ఆఫ్ రన్స్, చిన్న గ్రౌండ్, తర్వాత మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్ కొంత హెల్ప్ ఉంటుంది. సో మీరు మొదటి 3-4 ఓవర్ కాస్త జాగ్రత్తగా ఆడుకుంటే ఆ స్వింగ్ ఉంటుంది, ఆఫ్ ద పిచ్ మూవ్మెంట్, స్వింగ్ కాకపోయినా ఆఫ్ ద పిచ్ మూవ్మెంట్ ఉంటుంది. హ్యూమిడిటీ ఫ్యాక్టర్ సముద్రం పక్కన ఉంది కాబట్టి స్వింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇనీషియల్గా న్యూ బాల్తో మొదటి 4 లేదా 5 పవర్ ప్లే ఓవర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే తర్వాత ఇట్ విల్ సెటిల్ డౌన్ టు బ్యాటింగ్ బ్యూటీ. అది జనరల్ ట్రెండ్ అక్కడ ఉండేది అదే ఉంటుంది. ఇది కొత్త పిచ్ సెంటర్లో ఉంటుందని చెప్తారు కాబట్టి స్క్వేర్ బౌండరీస్ బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. స్క్వేర్ బౌండరీస్ ఒక సైడ్ స్మాల్గా ఉంటే దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ టీమ్స్ విషయంలో, బౌండరీలు కొట్టడం విషయంలో కానీ, బౌలింగ్ విషయంలో కానీ చాలా తేడా వస్తుంది. సో మిడిల్ పిచ్ ఉంటే అది చాలా బెటర్గా ఉంటుంది. ఇక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ ఉన్నాయి 2 టీమ్స్ మధ్య. మనం చూస్తే ఏంటంటే బుమ్రా వర్సెస్ కోహ్లీ అద్భుతంగా ఉంటుంది కదా. కోహ్లీ ఓపెన్ చేస్తున్నాడు, బుమ్రా లైక్లీ టు ఓపెన్ విత్ ద న్యూ బాల్. సో బుమ్రాని కోహ్లీ ఫేస్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్. మనం కోహ్లీ ఎలా అంటే, కోహ్లీ ఈ మధ్య అగ్రెసివ్గా ఆడడం చూసాం మనం. ఒకనొక మ్యాచ్లో పవర్ ప్లేలో 8 4 కొట్టాడు. మరి బుమ్రాకి అగేన్స్ట్గా ఎలా ఆడతాడు విరాట్ కోహ్లీ? ఎందుకంటే బుమ్రా విరాట్ కోహ్లీని 4 సార్లు డిస్మిస్ చేశాడు, 4 సార్లు అవుట్ చేశాడు. సో విరాట్ కోహ్లీకి అగేన్స్ట్గా బుమ్రాకి చాలా మంచి రికార్డు ఉంది. ఈవెన్ మ్యాక్స్వెల్ కూడా 5 సార్లు అవుట్ చేశాడు బుమ్రా. కానీ బుమ్రా ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్. సో ఇప్పుడున్న ఫామ్లో ఐ థింక్ బుమ్రా పోజెస్ ఎ గ్రేట్ డేంజర్ ఫర్
బట్ కోహ్లీ ఈ స్ట్రైకింగ్ ఎట్ 152. కోహ్లీ 152 స్ట్రైక్ రేట్తో బుమ్రాకి అగేన్స్ట్గా ఉంది. అది బాగుంది కానీ ఎక్కువసార్లు అవుట్ అయ్యాడు. అలాగే చావ్లా కూడా 3 సార్లు కోహ్లీని అవుట్ చేశాడు. సో వాళ్ళిద్దరూ కోహ్లీ బౌలింగ్ చేసినప్పుడు చావ్లా కూడా కాస్త ఎర్లీగా పవర్ ప్లే ముగియగానే, లేకపోతే డ్యూరింగ్ ద పవర్ ప్లే మనం పీయూష్ చావ్లాని చూసే అవకాశం ఉంది. తర్వాత సిరాజ్ 2 సార్లు ఇషాన్ కిషన్ అవుట్ చేశాడు. అండ్ ఇషాన్ కిషన్ ఎక్కువ రన్స్ కూడా చేయలేదు. బట్ రోహిత్ అని ఒక్కసారి కూడా సిరాజ్ అవుట్ చేయలేకపోయాడు. బట్ ఎక్కువ రన్స్ ఏం చేయలేదు రోహిత్ కూడా. 52 బాల్స్లో 68 రన్స్ చేశాడు. అంటే ఓకే స్ట్రైక్ రేట్తో చేశాడు. అండ్ కుమార్ కార్తికేయ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మ్యాక్స్వెల్ ఇక్కడ చాలా మంచి రికార్డ్ ఉంది. మ్యాక్స్వెల్ 178 స్ట్రైక్ రేట్ ఉంది. అలాగే క్యామరన్ గ్రీన్ హూ ప్లేడ్ ఫర్ ముంబై ఇండియన్స్ లాస్ట్ టైం ఇక్కడ ఆడిన మ్యాచ్లో 229 రన్స్ చేశాడు, 76 యావరేజ్, 172 స్ట్రైక్ రేట్. సో క్యామరన్ గ్రీన్కి ఇక్కడ చాలా మంచి రికార్డు ఉంది ఒకప్పటి తన హోమ్ గ్రౌండ్. సో క్యామరన్ గ్రీన్ కూడా ఫామ్ వెతుక్కుంటున్నాడు, అలాగే మ్యాక్స్వెల్ కూడా. సో వాళ్ళిద్దరికీ ముంబై విల్ గివ్ సమ్ పాజిటివ్ వైబ్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూర్యకుమార్ 27 బాల్స్లో సిరాజ్ బౌలింగ్లో 61 రన్స్ కొట్టాడు. సో సిరాజ్కి అగేన్స్ట్గా సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ రెచ్చిపోయే అవకాశం ఉంది. ఒక్కసారి సూర్యకుమార్ని సిరాజ్ అవుట్ చేశాడు. సో ఇవి కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ ఉన్నాయి రెండు టీమ్స్ సంబంధించినవి. విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉంటాయంటే ఇప్పుడున్న ఫామ్లో మరి ముంబై లాస్ట్ మ్యాచ్ ఇక్కడ గెలిచారు. వాళ్ళకున్న ఫామ్ తర్వాత వాళ్ళకున్న బౌలింగ్లో బుమ్రా ఉండడం వాళ్ళకి అడ్వాంటేజ్. వేరస్ దే డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్ ఫ్యాక్టర్ బౌలర్ ఆర్సీబీ. సో ముంబైకి స్లైట్ ఎడ్జ్ ఉండే అవకాశం, కానీ చేజింగ్ టీమ్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ముంబైకి ఎడ్జ్ ఉండొచ్చు ఆన్ పేపర్, కానీ టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా దే విల్ ప్రిఫర్ టు చేజ్ ఆన్ దిస్ గ్రౌండ్. యూజువల్లీ దే ప్రిఫర్ టు చేజ్ ఆన్, ఎందుకంటే ఇనీషియల్గా ఫస్ట్లో కాస్త మూవ్మెంట్ కూడా ఉంటుంది. ఫస్ట్ బౌలింగ్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది, డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండేవారు. సో చేసింగ్ చేసే టీం గెలుస్తుందని చెప్పి మనం సేఫ్గా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. సో టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా వితౌట్ ఎలాంటి సందేహం లేకుండా ఫీల్డింగ్ తీసుకుంటారు. సో మ్యాచ్అప్స్ చూద్దాం. మ్యాచ్అప్స్ కాదు, ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం మనం. వికెట్ కీపర్ ఒకరు ఇషాన్ కిషన్, బ్యాటర్స్ కోహ్లీ, రోహిత్, టిమ్ డేవిడ్, ఫాఫ్ డు ప్లెసీ అండ్ సూర్యకుమార్ యాదవ్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్. ముగ్గురు ఎవరో ఒకరు, వీళ్ళందరూ బిగ్ హిట్టర్స్ ఉన్నారు ఈ మ్యాచ్లో. వీ కెన్ సీ సమ్ సావేజ్ హిట్టింగ్ ప్లండరింగ్ ద బౌలర్స్ చూస్తామని అనుకుంటున్నాను నేను. బాగుంటుంది మ్యాచ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో బౌలర్ ఒకరిని పెట్టాను, బుమ్రాని పెట్టాను. కెప్టెన్ ఏమో కోహ్లీ ఈజ్ ఇన్ సూపర్ ఫామ్, అండ్ క్యామరన్ గ్రీన్ ఫామ్లోకి వస్తాడేమో అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ మేకింగ్ ఈ మ్యాచ్ వైస్ కెప్టెన్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకటి ఇస్తున్నాను మీకు, టాప్ కామెంట్స్లో ఉంటుంది, పిన్డ్ కామెంట్. టాస్ తర్వాత నేను ఇచ్చిన ఫ్యాంటసీ 11 మార్కులు ఉండే అవకాశం ఉంది కాబట్టి, టాస్ తర్వాత ఏమైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నా అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 కోసం ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. సో ఇంట్రెస్టింగ్ మ్యాచ్, ఎక్సైటింగ్ మ్యాచ్, హై ఆక్టేన్ కాంటెక్స్ట్. ఎప్పుడు కూడా క్రాకర్ జాక్ఫే కాంటెస్ట్, అన్ని అబ్జెక్టివ్స్ వాడండి. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కాంటెస్ట్ ఇన్ IPL happens to be Mumbai versus Bangalore. So let us wait and watch for this match.